హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నక్క నవీన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూస్తున్నాం మనం ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. 11వ తారీఖు మే నెల 2021 మంగళవారం నాటి సంచికని ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే లాక్డౌన్పై నేడు కేబినెట్, మంత్రివర్గ సహచరులతో చర్చించనున్న సీఎం, కట్టడి అవసరం అంటున్న వైద్య వర్గాలు. సో తెలంగాణలో లాక్డౌన్ ఉండబోతుందా లేదా అని చెప్పేసి ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. అయినా కరోనా అంతగా తగ్గడం లేదనే నివేదికలు వస్తున్నాయి. మరికొన్ని వర్గాలు మాత్రం లాక్డౌన్ పెట్టాలని కోరుతున్నాయి. సో ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారికి చికిత్స అందించడం పెద్ద సమస్యగా మారుతుందని, తెలంగాణలోని బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నామని, టీకాలు, ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి ఔషధాలకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న కట్టడి కావడం లేదని వారు పేర్కొన్నారు. లాక్డౌన్ వల్లనే నియంత్రణ సాధ్యమని అంటున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర హైకోర్టు సైతం వారాంతపు లాక్డౌన్ విషయమై ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ పెడితే తలెత్తే పరిణామాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ మీద ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిమండలి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన సోమవారం మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక, వైద్య, ఆరోగ్య, సాధారణ పరిపాలన, విద్యుత్ తదితర శాఖల అధికారులతో లాక్డౌన్ అవసరం ఉందా లేదా అని చర్చించారు. దీనిపై మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. 15 నుంచి పెట్టే అవకాశం, మంత్రిమండలి ఆమోదిస్తే 1-2 రోజుల్లో సమయం ఇచ్చి రంజాన్ తర్వాత అంటే ఈ నెల 15 నుంచి లాక్డౌన్ అమలులోకి తెచ్చే వీలున్నట్టు తెలిసింది. పరిమిత లాక్డౌన్ వేళలతో పాక్షిక లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్ తదితర అంశాలపై మంత్రిమండలి భేటీలో చర్చించే వీలుంది. అత్యవసర సేవలు, ధాన్యం కొనుగోలు, ఆక్సిజన్ రవాణా వంటి వాటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. సో మరి ఈరోజు కనుక మంత్రిమండలి కనుక చర్చించినట్లయితే తెలంగాణలో లాక్డౌన్పై ఒక స్పష్టత అనేది రావడం అనేది జరుగుతుంది. అయ్యో ఎంత ఘోరం, ఇక్కడ కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోయారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రుయా ఆసుపత్రిలో కోవిడ్ బాధితుడికి శ్వాస పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న వైద్యుడు, ఐసీయూలో రోగుల బంధువులు, సిబ్బంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి, రెట్టింపు మరణాలుంటాయని రోగుల బంధువుల ఆరోపణ. వార్డుల్లో ఆహాకారాలు, 30 నిమిషాల ప్రాణవాయువు అందలేదంటున్న బాధితులు, 5 నిమిషాలు మాత్రమే కొంత తగ్గింది అని చెప్పిన వారు కలెక్టర్. సో దాని యొక్క విచారణ తర్వాత జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 5 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, కొత్తగా 4,826 మందికి వ్యాధి, రాష్ట్రంలో 32 మరణాలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3,66,161 మందికి వైరస్, 3,754 మంది మృతి. FA1 ఆధారంగానే 10 గ్రేడ్లు, దసరంపై సంతకం చేసిన విద్యాశాఖ కార్యదర్శి. త్వరలో ఉత్తర్వులు, వారం రోజుల్లో 10 ఫలితాల వెల్లడి. సో 10వ తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా దసరంపై సంతకం చేశారు. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది. ప్రభుత్వం ఆమోదం లభించడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు గ్రేడ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3వ దశలో చిన్నారులకు ముప్పు, వచ్చే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య అప్రమత్తత అవసరం. ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే కష్టం. ఈ నెలాఖరుకు 2వ దశ తగ్గే అవకాశం. మొదటి దశలో 4% మంది పిల్లలే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అది 15-20% వరకు ఉంది. 3వ దశలో 85% మంది పిల్లలే బాధితులుగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ కరోనా 2వ దశపై ప్రజారోగ్య శాస్త్రవేత్తలు గత నవంబర్ ఆఖరిలోనే అప్రమత్తం చేశారు. 2వ దశ మరింత తీవ్రతంగా ఉంటుందని, కానీ కరోనా వెళ్ళిపోయిందనుకుని జనవరి, ఫిబ్రవరిలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మార్చి మొదటి వారంలోనే 2వ దశ ప్రారంభమైంది. ఓ అంచనా ప్రకారం అప్పట్లో మాస్కులు ధరించిన వారి సంఖ్య 30% కూడా లేదు. కరోనా నివారణలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మాస్క్, భౌతిక దూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. దక్షిణాదిలో మే ఆఖరుకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 3వ దశ ప్రారంభం కాకముందే ఎంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే అంత మేలు. ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి చెబుతున్న అంశాలు ఇవి. ఆయనతో ఈనాడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ
మూడో పేజీలో ఇవ్వడం జరిగింది. పిల్లలు జరభద్రం అంటే ఈ కరోనా మూడో దశలో పిల్లలకు ఎక్కువ వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో యొక్క మనం జాగ్రత్త ఉంటూ మన పిల్లల్ని మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి. ఇక్కడ ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో గందరగోళం. కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల సరిహద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్సులు. కరోనా రోగులను ఆపుతున్న తెలంగాణ పోలీసులు. పడక నిర్ధారణ అయితేనే హైదరాబాద్కు అనుమతి. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బంది పడ్డ బాధితులు. ఏపీకి వెనుదిరిగిన పలు అంబులెన్సులు. ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా రోగులతో హైదరాబాద్ బయలుదేరిన అంబులెన్స్లను తెలంగాణ సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపివేస్తున్నారు. ఆసుపత్రిలో పడక నిర్ధారణ అయినట్లు ఆధారాలు చూపిన రోగులకు మాత్రమే వదులుతున్నారు. మిగతా వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. దాంతో తెలంగాణ ఏపీ సరిహద్దుల వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచి గందరగోళం నెలకొంది. సో గంగానదిలో మృతదేహాల ప్రవాహం. యూపీలో 2 గ్రామాల మధ్య తేలిన 80 శవాలు. బీహార్లోని మహదేవ్ ఘాట్లో 40కి పైగా భౌతిక గాయాలు. అవి కోవిడ్ మృతులవేనన్న అంచనా. సో ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా మనకు చావు వార్తలే కనబడుతున్నాయి. సో అలాంటిదేమీ భయపడకుండా మనం మాత్రం జాగ్రత్తగా ఉంటూ సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. మనం ఇంట్లోనే ఉంటూ తప్పనిసరిగా బయటకు వెళ్తే మాస్క్ ధరిస్తూ, శానిటైజర్ చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్. కేంద్ర ఆరోగ్య శాఖ ఇక్కడ నిద్రపోతున్నట్టుగా మనకు చూపిస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మేల్కోవాలి అని చెప్పేసి వైద్యుల సంఘం ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ శ్రీధర్ గారు వేసినటువంటి కార్టూన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎర్లీ బర్డ్ గడువు పొడిగింపు. మే 31 వరకు 5% రాయితీ. 54.01 కోట్ల వసూలు. పురపాలికల్లో బకాయిలు పేరుకపోవడంతో ముందస్తు పన్ను చెల్లింపును ప్రోత్సహించి ఆస్తి పన్ను రాబట్టేందుకు పురపాలక శాఖ ఏప్రిల్ నెలలో ఎర్లీ బర్డ్ పథకాన్ని అమలు చేస్తుంది. ఏప్రిల్ నెలలో పలు పురపాలికల్లో ఆశించిన మేర పన్నులు వసూలు కాకపోవడంతో ఈ నెల చివరి వరకు గడువు పొడిగిస్తూ పురపాలిక శాఖ సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మే 31 లోపు పన్ను చెల్లించే వారికి 5% రాయితీ అవకాశం కల్పిస్తారు. ఆ పథకమే ఎర్లీ బర్డ్. అంటే ముందస్తుగా చేసుకున్నట్లయితే చేపట్టే పన్నులో 5% రాయితీ లభిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెట్పల్లి మున్సిపాలిటీ గురించి అక్కడ ఇవ్వడం జరిగింది. టీకా కేంద్రాలు కిటకిట. వీరంతా హైదరాబాద్ ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2వ డోస్ టీకా కోసం వచ్చిన వారు. రాష్ట్రంలోని అనేక టీకా కేంద్రాలు ఇలాగే జనాలతో కిటకిటలాడుతున్నాయి. టీకా వేసుకోవడానికి వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళడం కనిపించింది. సిబ్బంది కొరత, టీకాలు దొరకకపోవడం తదితర కారణాలతో ప్రజలు గంటల కొద్దీ వరుసల్లో నిరీక్షించారు. అంతసేపు నిల్చోలేక కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పలు కేంద్రాల్లో వసతులను కల్పించకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో మనం వేసుకునేది టీకా వ్యాక్సిన్ కోసం వెళ్తున్నాం కాబట్టి మనం కూడా కోవిడ్ వ్యాక్సినే కాబట్టి కోవిడ్ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, భౌతిక దూరం పాటించాలి. ఒక లైన్లో క్రమబద్ధంగా వెళ్ళినట్లయితేనే అందరికీ సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది, వ్యాక్సిన్ అనేది లభిస్తుంది. సో కరోనా కల్లోలంలో భవిష్య నిధి అండ. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు బీమా సొమ్ము. ఈడీఎల్ఐ కింద గరిష్టంగా 7 లక్షల చెల్లింపు. బీమా మంజూరులో నిబంధనలు సవరించిన ఈపీఎఫ్ఓ. సో భవిష్య నిధి గురించి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో దాని గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతనజీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్య నిధి పథకం ప్రావిడెంట్ ఫండ్ అండగా నిలవనుంది. ప్రైవేట్ సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎంతోమంది వేతనజీవులు కరోనా బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. కొందరికి చికిత్స చేయించినా ఆరోగ్యం విషమించడంతో కన్ను మూస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించినా లాభం లేకపోవడంతో అటు కుటుంబ పెద్దను కోల్పోయి ఇటు అప్పుల పాలై ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. అలాంటి కుటుంబాలను ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలోని ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం ఆదుకుంటుంది. ఈ పథకం కింద భవిష్య నిధిలో చందాదారుల కుటుంబాలు 7 లక్షల వరకు గరిష్ట బీమా సహాయాన్ని పొందవచ్చు. గతంలో ఈ పరిహారం 6 లక్షల వరకే ఉండేది. దానిని 7 లక్షలు పెంచుతూ ఈపీఎఫ్ఓ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పరిహారం, సవరించిన నిబంధనలు గత ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. సహజ మరణమైన ఇందులో పొందవచ్చని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది.
సో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి భవిష్య నిధి కోసం అని చెప్పేసి ఇక్కడ మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఫారం 5IFను సమర్పించాలి. సాధారణంగా ఉద్యోగి మరణించినప్పుడు క్లెయిమ్ దరఖాస్తులు ఆయా సంస్థలు సమర్పిస్తాయి. అదే సమయంలో ఫారం 10C-D, ఫారం 5IF కలిపి ఒకేసారి సమర్పిస్తే 3 రోజుల్లో PF అధికారులు ఆ దరఖాస్తును పరిష్కరించి బీమా సొమ్ముతో పాటు నగదు నిల్వలు, పింఛన్ మంజూరు చేస్తున్నారు. క్లెయిమ్ పరిష్కార సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారులు ఉద్యోగి చనిపోయిన తేదీ నాటికి ఆయా సంస్థల మస్టర్ రోల్లో ఉన్నారా లేదా అని నిర్ధారించుకొని పరిహారం అందిస్తున్నారు. సో సీఎం కేసీఆర్ను కుటుంబ సమేతంగా కలిసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్. సాగర్ సమస్యలకు సత్వర పరిష్కారం ఎమ్మెల్యే నోముల భగత్తో సీఎం కేసీఆర్. సో మొదటి పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇందులో వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొనసాగనున్న వర్షాలు. తెలంగాణ పక్కనే ఉన్న విదర్భ ప్రాంతంపై 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా కేరళ సముద్ర తీరం వరకు 900 మీటర్ల ఎత్తున ఉత్తర దక్షిణ గాలుల విచ్ఛిన్నత ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళ బుధవారాల్లో ఉరుములు మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సో రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో. సో ధాన్యం ఆరబోస్తున్నారు, ప్రతిరోజు వర్షానికి తడుస్తున్నాయి, మళ్ళీ ఆరబోస్తున్నారు. సో వాళ్ళు ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఎండాకాలం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండలో 43.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ విశాఖపట్నంలో కనుక చూసుకున్నట్లయితే 36.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 26.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చొప్పబెండు పెన్ను పర్యావరణానికి దన్ను. ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. దీంతో కాలుష్య నియంత్రణకు తన వంతు ప్రయత్నంగా ముప్పారపు రాజు చొప్పబెండు పెన్నుల తయారీకి పూనుకున్నారు. ఈయనది వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం. మొక్కజొన్న చొప్పలను సేకరించి వాటిలో రిఫిల్లను అమర్చుతూ ఈ పెన్నులకు రూపమిస్తున్నారు. వరంగల్ నగరపాలిక కమిషనర్ పమేలా సత్పతి ఈ పెన్నులు బాగున్నాయంటూ ట్విట్టర్ వేదికగా కితాబిచ్చారు. ప్లాస్టిక్ పెన్నులకు బదులు వీటిని ఉపయోగిస్తే పర్యావరణానికి కొంతైనా మేలు చేసిన వారు అవుతామని రాజుగారు చెప్పారు. మూడో దశలో చిన్నారులకు ముప్పు. సో ఈ పాస్ కోసం ఇలా దరఖాస్తు చేయండి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూలో అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమైన ప్రయాణించే వారు ఈ పాస్ కోసం appolice.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. సో ఇక్కడ అన్ని కోవిడ్ మరణాలు వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ చదివితే కూడా మనకు కొద్ది రకంగా ఆందోళన కలిగే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఇక్కడ మనం వివరించలేకపోతున్నాం. తెలంగాణలో లాక్డౌన్ విధించాలి. రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్నందున కట్టడికి వీలుగా 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్ రెడ్డి, కాబోయే అధ్యక్షుడు బిఎన్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. కోవిడ్పై పోరులో కొత్త ఆయుధాలు. సో ఈ ఆర్టికల్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ పరీక్షల్లో మంచి సబ్జెక్ట్ ఎనాలిసిస్కు ఇది ఉపయోగపడుతుంది. కరోనా మహమ్మారి జడలు విప్పి నర్తిస్తుంది. త్వరలోనే 3వ 4వ ఉధృతులు వచ్చి పడతాయని ఆందోళన రేగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానమే మనకు బాసటగా నిలుస్తుంది. ఈ కరోనా కాలంలో మనం ఉద్యోగ వ్యాపారాలు చేసే తీరును, మన జీవన విధానాన్ని కూడా సాంకేతికత మార్చివేస్తుంది. సో ఇక్కడ వినూత్న పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన మాస్క్, రక్తపోటు ఉపకరణం, అలారం బెల్, కాలిపట్ట, పలు పరీక్షలు చేసే పరికరం. సో ఈ కరోనా సమయంలో సాంకేతికత అభివృద్ధి చెంది కొన్ని వినూత్న పరికరాలు ఇక్కడ తయారవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దీని యొక్క ఆర్టికల్ అనేది మన యొక్క ఈ సమయంలో కరోనా సమయంలో జరిగేటువంటి సాంకేతిక అభివృద్ధి
జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినంగా సందర్భంగా ఈరోజు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసీ అడ్డగోలు వాదనలు, సుప్రీంకోర్టు మొట్టికాయలు. మద్రాస్ హైకోర్టు కఠిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయమైన కారణాలే ఉండొచ్చు. కానీ న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను నిరోధించడానికి న్యాయస్థానంలో జరిగే వాదోపవాదాల గురించి మాట్లాడకుండా మీడియాను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నంలో ఈసీ వాదన వీగిపోయింది. విచారణలో భాగంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని, వాటిపై మీడియాలో వార్తలు రాకుండా చూడాలని ఎన్నికల సంఘం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయస్థానాలు అందరికీ అందుబాటులో ఉండడం రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛకు మూలస్తంభం అని ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఇక్కడ ఇదేం పద్ధతి? కోవిడ్ మార్గదర్శకాలను పాటించకుండా ఎన్నికల ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలను ఎందుకు అనుమతించారని ఈసీ అధికారులను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని బాధ్యతారహిత వ్యవస్థగా అభివర్ణించిన న్యాయమూర్తులు అధికారులపై హత్యాభియోగాలు నమోదు చేయవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో నొచ్చుకున్న ఈసీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఈ విషయంలో స్పందించి తాము హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని సుప్రీం న్యాయమూర్తులు పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు కొంత పరుషంగా ఉన్న మాట వాస్తవం. కొంత సంయమం అవసరం. మీడియా విషయానికి వస్తే ఎన్నికల సంఘం వాదనలో ఇలాంటి మసలేదని న్యాయస్థానం తేల్చింది. ఎన్నికలప్పుడు పాలనను ఈసీ తన చేతిలోకి తీసుకోదని దాని తరపు న్యాయవాదులు వాదించారు. సో ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఆ విషయాన్ని కొట్టిపడేసింది. వినయమే విజయగానం అని అంతర్యంలో ఇవ్వడం జరిగింది. మనిషి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా వినయం లేకపోతే ఆ మనిషి సాధించిన ఉన్నతి కానీ చదువుకున్న చదువు కానీ శోభించవు. మనిషి ఎండలో కానీ వానలో కానీ ఇబ్బంది పడకుండా గొడుగు ఎలా రక్షిస్తుందో అదేవిధంగా మనిషికి వినయం అన్ని సందర్భాల్లోనూ సర్వవేళల్లోనూ రక్షణ కవచంగా నిలుస్తుంది. విద్యా దదాతి వినయం అనేది ఆర్యోక్తి. నిజమైన వినయంతో చరించి జనులను కార్యాలను సాధించమని తెలపడమే విద్య పరమార్థం. విద్య వల్ల పండితుడు గర్వించక వినయాన్ని కలిగి ఉంటేనే ఆ విద్య ఉన్నతమైనదే అవుతుంది. అటువంటి ఉన్నత విద్యను కలిగి ఉన్నవాడే జగతిలో ఉత్తముడిగా నిలిచి జనహితానికి పాటుపడగలడు అని చెప్పేసి ఇక్కడ వినయం గురించి మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏది సరైన దారి? అవగాహనతోనే కోవిడ్ విజయం. కరోనా రెండోసారి తుఫాన్లా విజృంభిస్తూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్య శాఖల్లో పడగల్లో దొరకని స్థితి. వైరస్ మందులలో నల్ల బజార్లో అత్యధిక ధరలు విక్రయిస్తున్నారు. కోవిడ్ టీకాలకు తీవ్రమైన కొరత ఉండడంతో అప్పుడప్పుడే ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చే సూచనలు లేవు. దీంతో కోవిడ్ వ్యాధిగ్రస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికి తోచిన వైద్యాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. సో ఏదైనా సరైన విషయాలను గుర్తించి కరోనాను ముందుగానే గుర్తించి దాన్ని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందరూ కూడా జాగ్రత్త ఉండడమే దానికి మందు. ఛాంపియన్ కనుక చూసుకున్నట్లయితే కారణం లేకుండా కన్నీళ్ళు వచ్చేవి అని చెప్పేసి ఇక్కడ సానియా మీర్జా గారు తనకు సంబంధించిన ఒక అంశం రాయడం జరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మణికట్టు గాయంతో తొలి రౌండ్లోనే తప్పుకోవడంతో తీవ్రమైన కుంగుబాటుకు గురైనట్లు భారత టెన్నిస్ తార సానియా మీర్జా వెల్లడించారు. కోహ్లీ, ఇషాంత్లకు కోవిడ్ టీకా. మిగతా ఐపీఎల్ భారత్లో జరగదు అని చెప్పేసి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇవ్వడం అనేది జరిగింది. మాడ్రిడ్ ఓపెన్ జెరో సొంతం. ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరవ్ సత్తా చాటాడు. టాప్ ఫామ్ను ప్రదర్శిస్తూ అతడు మాడ్రిడ్ ఓపెన్ను సొంతం చేసుకున్నాడు. సెరెనా వస్తుంది. 3 నెలల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో నవోమి ఒసాకా చేతిలో ఓటమి తర్వాత ఆవేదన చెందుతూ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చింది అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. ఆమె పోరాటం అప్పుడే ఆగిపోవడం లేదు. మార్గరెట్ కోర్ట్ అత్యధిక టైటిల్ రికార్డుపై కన్నేసిన సెరెనా దాన్ని అందుకోవడం కోసం మరోసారి పోరాడేందుకు సిద్ధమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి సన్నాహంగా ఈ వారంలో ఆరంభమయ్యే ఇటాలియన్ ఓపెన్లో బరిలో దిగనుంది. సో అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ మార్గరెట్ కోర్ట్ 24 అత్యధికంగా టైటిల్ రికార్డుపై కన్నేసినటువంటి సెరెనా మళ్ళీ ముందుకు వస్తుందని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కోవిడ్పై పోరుకు 30 కోట్లు సన్ రైజర్స్ యాజమాన్యం ఔదార్యం. 60% వద్దంటున్నారు. కరోనా కాలంలో టోక్యో ఒలింపిక్స్లో
ఒలింపిక్స్ నిర్వహించేదంటూ జపాన్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వేలో 60% మంది ఆ క్రీడలను రద్దు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పాకిస్తాన్దే సిరీస్ రెండో టెస్ట్లో జింబాబ్వే చిత్తు. సో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ గెలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వెదురుతో క్రికెట్ బ్యాట్. ఐసీసీ ఈ నెల ఉత్తమ క్రికెటర్ బాబర్. పాకిస్తాన్ స్టార్ బాబర్ అజామ్ ఐసీసీ ఈ నెల ఉత్తమ క్రికెటర్గా ఎంపికయ్యాడు. సుఖీబాబు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కోవిడ్-19 పిల్లలు జరభద్రం వారికి సరైనటువంటి పోషకాహారం అందివ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పిల్లల్లో కోవిడ్-19 విషయంలో మన నమ్మకాలు పటాపంచలైపోతున్నాయి. రోజు రోజుకి కొత్త రూపు సంతరించుకుంటూ వస్తున్న SARS-CoV-2 రెండో దశలో చిన్నారుల మీద విరుచుకుపడుతుంది. తొలి దశతో పోలిస్తే ఇప్పుడు 20 రెట్లు ఎక్కువగా పిల్లలకు సోకుతుండడం గమనార్హం. చాలామంది చిన్నారులను ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే నయమవటం సంతోషం కలిగించే మాట నిజమే అయినా కొందరికి మాత్రం తీవ్రంగా పరిణమిస్తుంది. సరైన సమయంలో సరైన చికిత్స ఆరంభిస్తే వీరిని పూర్తిగా కాపాడుకోవచ్చు. కాబట్టి అప్రమత్తత అవసరం. మన భవిష్యత్తును రక్షించుకోవడమే మన తక్షణ కర్తవ్యం కావాలి. సో N95 మాస్కులను ఉతుకొచ్చా? N95 మాస్కులను ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్ళీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? సో దానికి సంబంధించిన ఒక చిన్న అంశం చూద్దాం. ఇక్కడ N95 మాస్కులు కోవిడ్-19 కారక వైరస్ను సమర్థంగా అడ్డుకునే మాట నిజమే. వీటిని ఉతికి తిరిగి వాడుకోవడం తగదు. సబ్బుతో, నీటితో, వైద్య అవసరాలకు ఉపయోగించే ఆల్కహాల్తో దేనితో శుభ్రం చేసినా వీటి వడపోత సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుంది. అప్పుడు ధరించిన ఉపయోగం ఉండదు. N95 మాస్కులను శుభ్రం చేసే పద్ధతులు వేరే, అవి అందరూ చేసేవి కావు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే N95 మాస్కులు అందరికీ ఉద్దేశించినవి కావని, డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్లో డ్రైవర్, వైద్య సిబ్బంది వంటి వారికి మాత్రమే. అలాగే కరోనా బారిన పడి ఇంట్లో విడిగా ఉంటున్న వారు, వారికి సపరేట్ చేసేవారు వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మిగతా వారంతా 3 పొరలతో కూడిన సర్జికల్ మాస్కులు సరిగ్గా ధరిస్తే చాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వసుంధరలో కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైతు నేస్తం ఈ మిస్ దివా చదువు కోసం ముంబై వచ్చి ఒంటరిగా గడిపిన రోజుల్లో ఆమెలో భయాన్ని, పిరికితనాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు అండగా ఉండేందుకు ఆమె చేసిన సాయం తనలోని సేవాభావాన్ని మరింత బలపరిచింది. త్వరలో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనబోతున్న మంగళూరు భామ అడ్లైన్ కాస్టెలినో విశేషాలు ఇవి. సో ఈమెకు రైతులకు నేస్తంగా నిలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఏదైనా సరే ఇక్కడ మన వసంతలో ప్రతిరోజు ఒక స్ఫూర్తిదాయకమైన, విజయవంతమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సో వాళ్ళలో కూడా మంచి క్రమశిక్షణ, మంచి సహకారం, అందరికీ సహాయం చేసే గుణం మరియు తనలో కూడా ఏదో సాధించాలన్న లక్షణాలు అందరిలో ఉంటాయి. కాబట్టి సో ఆడవారు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు అన్న నమ్మకంతో మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి. తప్పకుండా మీరు కూడా మంచి స్థానాన్ని పొందగలుగుతారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెరూసలేంలో మళ్ళీ ఘర్షణలు, 305 మంది పాలస్తీనియన్లకు గాయాలు. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆల్ అక్సా మసీదు ప్రాంగణంలో పోలీసులు, పాలస్తీనియన్లు మధ్య సోమవారం మళ్ళీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాలస్తీనియన్లు రాళ్లు రువ్వగా వారిపై పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ తుటాలను ప్రయోగించారు, గ్రెనేడ్లతోనూ దాడి చేశారు. ఈ ఘటనలో 305 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. క్షుతగాత్రులో 7 పరిస్థితి విషమంగా ఉంది. తాజా ఘర్షణలో 21 మంది పోలీస్ అధికారులు, 7 ఇజ్రాయెల్ పౌరులు కూడా గాయపడ్డారు. రాకెట్ దాడులకు దిగిన హమాస్ తాజా ఉద్రిక్తతలు మరింత పెంచుతూ గాజా నుంచి హమాస్ వరకు ముఠా జెరూసలంపై సోమవారం రాకెట్ దాడులకు తెగబడింది. 7 రాకెట్లు నగరాన్ని తాకాయి. వాటి దాటికి పేలుళ్లు సంభవించాయి. దాడుల్లో ఎవరైనా గాయపడ్డారన్నది ఇంకా తెలియరాలేదు. ఉత్తర గాజాలో 9 మంది మృతువాత. ఉత్తర గాజా ప్రాంతంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. జెరూసలంపైకి హమాస్ ముష్కర్లు గురిపెట్టిన రాకెట్ ఒకటి గురితప్పి గాజాపైన పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సో ఇక్కడ ఇజ్రాయెల్లో జెరూసలేంలో ఉద్రిక్తలు కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్కు మధ్య గొడవ మరియు హమాస్ అనేది ముష్కర్లో ముఠ ఈ విధంగా దాడి చేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇంటిని చక్కదిద్దుకుందాం, సిడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ పిలుపు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే కరోనా విపత్తు, ప్రధాని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పార్లమెంట్ను సమావేశపరచండి, అధ్యక్ష ఎన్నిక వాయిదా. కరోనా దృష్ట్యా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించారు. సో మహారాష్ట్రలో ₹100 దాటిన పెట్రోలు, రికార్డు స్థాయి గరిష్టాలకు చమురు ధరలు. దేశంలో చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలకు తెరపడడం లేదు. తాజాగా లీటర్ పెట్రోలుపై 26 పైసలు, డీజిల్పై 33 పైసల చొప్పున పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం, విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని కేపీ ఓలీ. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా వ్యతిరేకంగా 124 వచ్చాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 271 సీట్ల ప్రతినిధుల సభలో 134 ఓట్లు రావాలి. అధికార పార్టీలోని 28 మంది సభ్యులు ఓటింగ్కు గైర్హాజరవ్వడం గమనార్హం. గత వారం ఓలీ ప్రభుత్వానికి పుష్పకుమార్ దహాల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. తీర్మానం ఓడిపోవడంతో అధికరణ 103 ప్రకారం ఓలీ పదవీచ్యుతుడైనట్లే. సో నేపాల్లో సంక్షోభం ఏర్పడింది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఖాళీ భూములపై నజర్. దేవరాయంజల్లో మళ్ళీ విచారణ చేపట్టిన ఐఏఎస్ల బృందం. ఒప్పంద అధ్యాపకులకు వేతనాలు విడుదల. 1,00,000 దాటిన ఎంసెట్ దరఖాస్తులు. 2 విడతల్లో SRMJEE. సో జ్ఞాన నేత్రాలను కనుక చూసుకున్నట్లయితే అవయవ మార్పిడి చేయించుకున్న వారికి టీకా రక్షణ అంతంత మాత్రమే. కోవిడ్ను దరిచేరనివ్వని ఇవర్మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కోవిడ్-19 చాలా వరకు దరిచేరకుండా చూసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి దోహదపడుతుందని చెప్పారు. ఇవర్మెక్టిన్ అనేది నోటి ద్వారా తీసుకునే ఔషధం. వివిధ పరాన్నజీవులతో సంక్రమించే ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి దీన్ని వైద్యులు సూచిస్తుంటారు. తాజాగా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఫ్రంట్ లైన్ కోవిడ్-19 క్రిటికల్ కేర్ అలయన్స్ సంస్థ ఈ ఔషధంపై పరిశోధన చేసింది. ఈ వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాస్టిక్లో ప్రచురితమయ్యాయి. ఇవర్మెక్టిన్ పై జరిగిన క్లినికల్ ల్యాబ్ జంతు పరిశోధనలో వెలువడినటువంటి డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ ఔషధానికి సంబంధించి ఇది అత్యంత సమగ్ర సమీక్ష. రిజిస్టర్ ప్రమాణాలతో కోటాను విశ్లేషించాం అని చెప్పడం అనేది జరిగింది. సో ఏది ఏమైనా డాక్టర్ సలహాతోనే మనం మందులు వాడాలి. వినియోగం పెరిగినా ఉత్పత్తి అంతే. ఇప్పటికే ఆక్సిజన్ కొరతే కేంద్ర వాణిజ్య గణాంకాలతో బయటపడ్డ వాస్తవం. ఐదేళ్ల జైలుపై పిటిషన్ను కొట్టివేసిన ఆస్ట్రేలియా న్యాయస్థానం కరోనా మహమ్మారి 3వ దశ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకునేందుకు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధిస్తూ స్కాట్ మోరిసన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సిడ్నీ న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గతేడాది మార్చి నుంచి బెంగళూరులో ఉంటున్న ఆస్ట్రేలియా పౌరుడు గ్యారీ న్యూమెన్ తరపున న్యాయవాదులు గతవారం పిటిషన్ దాఖలు చేశారు. తీవ్ర భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు అనేక రూపాలను సంతరించుకోవచ్చని, భవిష్యత్తులో సంభవించే ముప్పులు కష్టంగా తెలియవన్న కారణంతో నిబంధనలు రూపొందించారని కేసు తొలి విచారణ సందర్భంగా జస్టిస్ థామస్ తావ్లే వ్యాఖ్యానించారు. 14 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు భారత్లో ఉన్న తమ పౌరుడు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేసే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 38 లక్షల మేర జరిమానాలు ఏదో ఒక దానివి విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం. సో కేంద్ర విజిలెన్స్ కమిషనర్
వచ్చే నెల పదవి విరమణ చేయనుండడంతో కొత్త సివిసి నియామకానికి ఆ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3,667 కోట్లు దాటిన అమెరికా సాయం 15 రోజుల్లోనే అందజేత ఈ నెల చివరి నాటికి రెట్టింపు. భారత్కు తోడుగా దుబాయ్. కష్టకాలంలో భారత్కు తోడుగా నిలిచేందుకు దుబాయ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ హబ్ నుంచి అత్యవసర వైద్య ఇతర ఉపశమన పరికరాలను భారత్కు ఉచితంగా చేరవేస్తామని ప్రకటించింది. దుబాయ్ నుంచి ప్రతి వారం భారత్లోని 9 నగరాలకు ఎమిరేట్స్ విమాన సర్వీసులు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా నగరాల్లోని స్వచ్ఛంద సంస్థలకు వైద్య అత్యవసరాలను ఉచితంగా చేరవేస్తామని ఎమిరేట్స్ స్కై కార్గో ఉపాధ్యక్షుడు నబీల్ సుల్తాన్ సోమవారం వెల్లడించారు. సో విదేశాల నుంచి భారత్కు రకరకాలుగా సాయం అందుతుంది. సో ఆ సాయాన్ని మన భారత్ రోజుకో విమానంలో సాయం, యుద్ధ నౌకల ద్వారా కూడా రవాణా జరుగుతుంది. సో ఇప్పటివరకు అందిన సాయం ఇది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత నెల 20 నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి 8,900 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 18 ప్రాణవాయు ఉత్పత్తి ప్లాంట్లు, 3.4 లక్షల రెమ్డెసివిర్ వయల్స్, 5,043 సిలిండర్లు అందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మమతా దగ్గరే హోంశాఖ. 43 మందితో బెంగాల్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 43 మందితో తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సోమవారం రాజభవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులు గవర్నర్ జగదీప్ ధన్కడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. విపక్ష నేతగా సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ఒకప్పటి అనుచరుడు సువేందు అధికారి మళ్ళీ తలబడనున్నారు. ఈసారి ఎన్నికల్లో కాదు, బెంగాల్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నాయకుడిగా సోమవారం కొత్తగా ఎన్నికైన భాజపా శాసనసభల సమావేశంలో సువేందును శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో అసెంబ్లీలో 77 సీట్లు నెగ్గి ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన భాజపాను అసెంబ్లీలో సువేందు అధికారి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కనిపించనున్నారు. ఎవరెస్ట్పై చైనా విభజన రేఖ. కరోనా కట్టడిలో భాగంగానే ఎవరెస్ట్ ఆరోహకుల ద్వారా తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించేందుకు ఆ శిఖరంపై విభజన రేఖను ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయించింది. నేపాల్ వైపు శిఖరాగ్ర భాగంలో టిబెటన్ మౌంటైనీరింగ్ గైడ్లు దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సెపరేషన్ లైన్ ఎలా ఉంటుందన్న దానిపై చైనా అధికారులు వివరాలు వెల్లడించలేదు. డ్రాగన్ దేశం నుంచి బయలుదేరిన ఎవరెస్ట్ ఉత్తర భాగం ద్వారా శిఖరాన్ని అధిరోహించేవారు ఈ గీతను దాటడానికి వీలుండదు. దక్షిణ భాగంలోని నేపాల్ వైపు కానీ ఎవరితోనూ కలవనివ్వరు, ఏ వస్తువుని తాకనివ్వరు. చైనా నిర్ణయంపై నేపాల్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పందన తెలియలేదు. గత ఏడాది మహమ్మారి తొలి దశ సమయంలో ఉభయ దేశాలు ఎవరెస్ట్ ఆరోహణను రద్దు చేశాయి. నేపాల్ మాత్రం పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ ఏడాది 400 మంది 8 విదేశీయులకు ఎవరెస్ట్ ఎక్కే నిమిత్తం అనుమతులు ఇచ్చింది. చైనా కేవలం 21 మంది స్వదేశీయులకి ఈ అవకాశం కల్పించింది. నేపాల్లో కోవిడ్ కేసులు, మరణాలు ఇటీవల పెరుగుతున్న క్రమంలో ఎవరెస్ట్పై కఠిన ఆంక్షలకు డ్రాగన్ దేశం నిర్ణయించింది. సో చైనా, నేపాల్ వాటి మధ్య ఒక లైన్ ఏర్పాటు చేయాలి, సెపరేషన్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంది. ఎందుకంటే నేపాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. భారత్ రకం స్ట్రెయిన్ ప్రపంచానికి ఆందోళనకరం. WHO భారత్ కోవిడ్ స్ట్రెయిన్ B1617ను ఆందోళనకరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ సంస్థ కోవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డాక్టర్ మరియా వాన్ కేర్కో సోమవారం వెల్లడించారు. భారత్తో వెలుగు చూసిన ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి మాకు అవగాహన ఉంది. దీనిపై స్థానికంగా విదేశాల్లో జరుగుతున్న అధ్యయనాలను పరిశీలిస్తున్నాం. సో ఇక్కడ భారత్లో ఉన్నటువంటి ఈ కరోనా రకం వైరస్ B1617, సో ఇది ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఇక్కడ WHO ప్రస్తావించింది. నీట మునిగిన వలసదారుల పడవ 23 మంది దుర్మరణం. పుట్ట చేత పట్టుకొని ఐరోపాకు వలస వెళ్తున్న అభాగ్యులు నడి సముద్రంలో దుర్మరణం పాలయ్యారు. లిబియాకు సమీపంలో వీరి పడవ బోల్తా పడడంతో 23 మంది జలసమాధి అయ్యారు. సో ఎవరు ఏమన్నారు ప్రభుత్వంపై అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం.
ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని చెప్పేసి లాలూ ప్రసాద్ యాదవ్ గారు చెప్పారు. ఆదర్శంగా ముంబై మోడల్ కిరణ్ మజుందార్ షా కరోనా నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుసరిస్తున్న వికేంద్రీకృత మోడల్ సత్ఫలితాన్ని ఇస్తుంది. దేశమంతా ఇదే విధానం పాటిస్తే కరోనా విలయం నుంచి త్వరగా కోలుకొని బయటపడవచ్చు. కలపడమే మాకు తెలుసు రాకేష్ టికాయత్. అభివృద్ధిలో భాగమవ్వడం, విలువలను జోడించడమే మాకు తెలుసు. మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన మేము మాత్రం అలాంటి స్పర్ధల్ని రూపుమాపేందుకు కృషి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము రైతులం అని చెప్పేసి రాకేష్ టికాయత్ చెప్పడం అనేది జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖకు ఐరావత్. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లతో కూడిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక సింగపూర్ నుంచి సోమవారం విశాఖ తీరానికి చేరుకుంది. 8 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కోవిడ్ మందులతో కూడిన ఐరావత్ నౌక ఈ నెల 5వ తేదీన సింగపూర్లో బయలుదేరి సోమవారానికి విశాఖ చేరుకుందని నేవీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్ బాధితులను రక్షించేందుకు తూర్పు నౌకాదళం చేపట్టిన సముద్ర సేతు 2 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 9 నౌకల్లో ఐరావత్ ఒకటి. సో సింగపూర్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ కరోనాకు సంబంధించిన వివిధ ఔషధాలతో ఇక్కడ విశాఖకు చేరుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోవిడ్ బాధితులను రక్షించేందుకు తూర్పు నౌకాదళం చేపట్టినటువంటి సముద్ర సేతు 2 కార్యక్రమంలో భాగంగా 9 నౌకల్లో ఇది ఒకటి భారత్ ఐఎన్ఎస్ ఐరావత్ అనేది విశాఖకు చేరుకుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చదువులో కనుక చూసుకున్నట్లయితే దూర విద్యలో ఎంటెక్ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. మన దేశంలో ఎంటెక్ని దూర విద్య ద్వారా చేసే అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆరోగ్యానికి భరోసా. సో ఎలాంటి కోర్సులు చేస్తే ఆరోగ్యం ఆ డిపార్ట్మెంట్లో చేయొచ్చు అని చెప్పి చెప్పారు. నర్సింగ్, క్లినికల్ రీసెర్చ్, పారామెడికల్ కోర్సులు, ఫార్మసీ, బీఎస్సీ, అపసమయంలో ఆదుకునే కెరియర్లు. సాంకేతిక అర్హతలుంటేనే ఉద్యోగ అవకాశాలు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ తాజాగా 3 రకాల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ హోదాలకు మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ అంశాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు అర్హులు. పోస్టులను బట్టి కొంత అనుభవము తప్పనిసరి. సో ఇవి అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈనాడు పేపర్ ప్రతిరోజు తెలంగాణలోని లేదా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి తెలుగు వ్యక్తి ఈ న్యూస్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మంచిగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా వివరించడం అనేది జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.